మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు ఓల్డ్ ఫిష్ మార్కెట్లో వ్యాపారాలు కొనసాగించే చిరు వ్యాపారులకు త్వరలోనే నూతన ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్థానిక వ్యాపారులంతా రోడ్లపై కాకుండా నిర్దేశిత స్థలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో అమ్మకాలు సాగించవచ్చునని ఆయన సూచించారు.
తన దృష్టికి వచ్చిన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇదే క్రమంలో ఏలూరు ఓల్డ్ ఫిష్ మార్కెట్కు చెందిన పలువురు వ్యాపారులు ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే బడేటి చంటి తాజాగా ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్థానిక 7వ డివిజన్లోని ఓల్డ్ ఫిష్ మార్కెట్కు చేరుకున్నారు. ఆయా వ్యాపార స్థలాలను సందర్శించారు. పలువురు మహిళా వ్యాపారులతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యాపారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు సాగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ బయట రోడ్లపై వ్యాపారాలు సాగించే స్థానికులకు త్వరలోనే న్యూ ప్లాట్ఫామ్ నిర్మిస్తామని చెప్పారు. చిరు వ్యాపారుల ఉపాధికి కూటమి ప్రభుత్వం నూతన బాటలు వేస్తుందన్న ఎమ్మెల్యే చంటి ఇందుకు ప్రత్యేక సదుపాయాలు సైతం కల్పిస్తామని వెల్లడించారు. అదేవిధంగా మార్కెట్ ప్రాంతంలో 2 మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ ప్రాంతంలో వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి ఎలక్ట్రికల్ ఏఈతో మాట్లాడానని ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే చంటి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించడంతో స్థానిక వ్యాపారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు కొట్టు మనోజ్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఓల్డ్ ఫిష్ మార్కెట్లో ఉన్న చేపల వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో ప్లాట్ఫారం మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళంతా కూడా 4 రోజుల క్రితం నా ఆఫీస్కి రావడం జరిగింది. స్వయంగా నన్ను వచ్చి పరిశీలించి, ఎందుకంటే వాళ్ళకి రోజు గడవట్లేదు, బయట అనేక మంది పెట్టుకుని బయట ఊర్లను తీసుకొని వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకు కూడా లోపల చోటు ఉన్నా కూడా వాళ్ళు లోపలికి రావట్లేదు. లోపల అమ్మే వాళ్ళ చేపలన్నీ కూడా చనిపోతున్నాయి, మీరు అక్కడికి వెళ్ళి కొనటం కాదు, మేము ఫ్రెష్ అమ్ముతున్నామని వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో మున్సిపాలిటీకి ఆశీలు కట్టుకుని లోపల మాకు రోజు గడవని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. స్వయంగా ఈరోజు మరి అది వచ్చి చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఏదంటే లోపల కొంచెం ప్లాట్ఫారం చేయవలసి ఉన్నది. అది వెంటనే మరి మున్సిపల్ అధికారులకు కానీ మేయర్ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆ ప్లాట్ఫారం చేసిన తర్వాత ఒక 4 రోజుల్లో అయిపోద్ది. అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపల ప్రతి ఒక్కరికి కూడా చోటు సరిపోద్ది. దానివల్ల బయట అమ్మేయటం వల్ల బయట రోడ్డు పాడైపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందరూ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా కొట్లు లోపల అమర్చుతాం. ఎవరికి ఇష్టమైతే దగ్గర అయితే అక్కడ కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకి అక్కడ ఉంది. వీళ్ళందరూ కూడా అందరూ కోరుకునేది కూడా అదే. వాళ్ళందరూ ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటంటే మేము గంట అమ్ముతున్నాం, అరగంట అమ్ముతున్నాం అంటున్నారు. గంట అమ్మినా అరగంట అమ్మినా అందరూ కూడా లోపల అమ్మవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రోడ్డు అంతా కూడా మున్సిపాలిటీ ఏదైతే ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ కానీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రేపు రాబోయే రోజుల్లో 4 రోజులు అయిన తర్వాత అందరూ కూడా ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలి, అందరూ కూడా లోపల అమ్ముకుంటారు. వ్యాపారస్తుడు ఏదైతే వ్యాపారం చేసుకుంటారో కొనుగోలుదారు అందరూ కూడా లోపలికి వెళ్తారు. రోడ్లు బాగుంటాయి రేపు పొద్దున్న రాబోయే రోజులు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కాయగూరలు అమ్మేదే బయట ఉన్నాయి. ఫిష్లన్నీ అనేది అమ్మేది అంతా కూడా నీళ్లు ఎన్నబడిపోయి మొత్తం అంతా కూడా బాడైపోయి ఇవాళ వర్షం వచ్చింది. కానీ మామూలు అప్పుడు కూడా రోడ్లు ఈ విధంగానే ఉంటున్నాయి. అందుకని చేపల వ్యాపారస్తులు కానీ ఏదైతే పచ్చిసరికి ఏదైతే అమ్ముతారో అందరూ కూడా లోపల అమ్ముకుంటే మరి ఏలూరు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే మార్కెట్ అయినప్పటికీ కూడా లోపల కూడా వాళ్ళు ఏదైతే టాయిలెట్స్ గురించి చెప్పారు అవి కూడా వాళ్ళు మేము పేమెంట్ చేసి లోపలికి వెళ్తా ఉంటున్నారు. వాటికి కూడా 2 టాయిలెట్స్ మరి పురమాయించబడి మేయర్ గారికి చెప్పాం. ఆయన కూడా 2 ఎవరైతే బీహార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ 2 టాయిలెట్స్ని కట్టి వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు. దానివల్ల అది కూడా శుభ్రంగా ఉంటుంది. వాళ్ళకి అలాగే లైట్లు ఎలగట్లేదని చెప్పారు. ఆ లైట్లు కూడా ఎలక్ట్రికల్ ఏఈ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే లైట్లు పోయినాయో ఆ లైట్లు కూడా వేయించడం జరుగుద్ది. మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే మరి రావటం, దానికి ఏదైతే సమస్య పరిష్కరించాలో అది ఆ దిశగా ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. స్థానిక 6వ డివిజన్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్లో అనేక రకమైనటువంటి సమస్యలు గౌరవ శాసనసభ్యులు చంటి గారి దృష్టికి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా శాసనసభ్యుల వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఎమ్మెల్యే గారు అట్లాగే మేము అందరం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్లోనూ అట్లాగే కూరగాయల వర్తక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా ఏంటంటే వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించచ్చు, వాళ్ళకి వ్యాపారాలకి నష్టం కలిగించచ్చు. వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. స్థానికంగా ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళం ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆయన దృష్టికి తీసుకురావడం,
మరి అట్లాగే ఈ చేపల మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్. ఇక్కడ కూరగాయలు హోల్సేల్ షాపులు ఉంటాయి, అట్లాగే రిటైల్ షాపులు ఉంటాయి, చేపలు, రొయ్యలు, అట్లాగే మరి పచారీ సరుకులు, ఆకుకూరలు, ఇట్లాంటివన్నీ కూడా ఎండి చేపలు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మరి స్థానికంగా రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతుంటే ఈ మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ మార్కెట్లోకి వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము, మోటార్ సైకిల్ వెళ్ళవు, సైకిల్ వెళ్ళవు, ఏది వెళ్ళవు. అక్కడికి వెళ్ళామంటే మనకి 1-2 గంటలు టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా రోడ్ల మీదే ఏ సెంటర్ పడితే ఆ సెంటర్లో వ్యాపారాలు బిగిన్ అయిపోతున్నాయి. మరి స్థానికంగా ఇక్కడ ప్రతిరోజు కూడా రేపు ఆదివారం నుంచి ట్రాఫిక్ వాళ్ళని, అట్లాగే మన కార్పొరేషన్ పరంగా మరి ఇన్స్పెక్టర్ని, మేస్త్రిని వాళ్ళని పెట్టి రోడ్ల మీద కూడా ఎవరిని వ్యాపారాలు చేయకుండా లోపల స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా షాపులు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఇక్కడ ట్రాఫిక్ సమస్యతో పాటు అన్ని వ్యాపారస్తులకి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం శాసనసభ్యుల వారు తీసుకుంటారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ రోజున మాట ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం సాగించిన 100 రోజుల పాలనను ఇది మంచి ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెద్దవేగి మండలం ముండూరు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే జయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోని ప్రతి సామాన్యుడి నుంచి ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగస్తుల వరకు చంద్రబాబును సీఎం చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అధికారాన్ని అందజేశారని తెలిపారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇటు ప్రజా ప్రతినిధులతో పాటు అటు అధికారులు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, నెక్కలపూడి రామచంద్రరావు సహా కూటమి నాయకులు కొట్టారు ఆదిశేషు, నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణి, లావేటి శ్రీనివాస్, అన్నపనేని సురేష్, ఈడ్పుగంటి అనిల్, పంది ప్రభావతి, సూర్యచంద్రరావు, బలుసు వాసు, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని తీసుకుని గ్రామ సభల ద్వారా ఆ పనుల్ని ఐడెంటిఫై చేసే వాటిలో ఈ రోజున ఇప్పుడు అశాంతిని మనం చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా అభివృద్ధి కావాలని అడుగుతున్నాం. 1000 రూపాయలు పెంచుకోవాలి, ఎవరైనా 5000 అంటే మనము పెంచినటువంటి 13,000 ఆంధ్ర పెన్షన్ కలిపి ఇవ్వడానికి మనం నెలకోట నెలలోపే ఇస్తానన్నటువంటి మొదటి హామీని నెరవేర్చుకున్నాం. ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏసీ రుణం తీర్చుకుంటాం. ఎక్కడా మాట తప్పం. మీరందరికీ కూడా అవసరం లేదు. ఒక ఇదే కాదు, 18 ఏళ్ళు నుండి 59 సంవత్సరాలు వయసు చేయబడి ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి నెల నెల 15,000 ఇస్తామని చెప్పాం. తప్పు తెలియని వారిని మొదటి చేయడానికి ప్రసక్తే లేదు. ఆ వైఎస్ఆర్ పార్టీ సరే ఆరు చేతులు కూడా పనిచేస్తాం. వారికి కష్టం వస్తే కూడా ఈ యొక్క కోట మనగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ వైఎస్ఆర్ సరే వాళ్ళకి సాయం చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి కూడా నేను గెలవకూడదు పార్టీ తప్ప. కానీ తప్పు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి, మన నాయకులను ఇబ్బంది పెట్టి, మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళని మాత్రం ఎవరు చెప్పినా తప్పించుకోలేడు. చట్టం నుంచి ఎవరు చెప్పినా తప్పించుకోలేడు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయి. హిందూ
యువజన సంఘం, వైఎంహెచ్ఏ మరియు కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కేవీ సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు 2024 బహుకరణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గురువారం ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో ప్రముఖ సీనియర్ కూచిపూడి భరతనాట్య కళాకారిణి, అమెరికాలోని ఫ్లోరిడాలో ఎన్నో సంవత్సరాలుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఎన్నో ప్రదర్శనలిస్తూ నాట్య రంగంలో విశేష కృషి సలుపుతున్న నాట్య కళారత్న కళా ఆచార్య శిరోమణి గురుగీత్ రాజ్ కార్కరేకు కేవీఎస్ అవార్డును అతిథుల సమక్షంలో బహుకరించారు. అంతకుముందు ఉభయ తెలుగు రాష్ట్రాలకి చెందిన 9 మంది నృత్య గురువుల సమక్షంలో 100 మందికి పైగా శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు వేటికవే భిన్నంగా కొనసాగుతూ విచ్చేసిన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ ఉపసభాపతి అవనగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్, ముఖ్య అతిథిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏవి శేషసాయి, విశిష్ట అతిథులుగా బడేటి వెంకటరామయ్య, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారాం అంజనేయ చౌదరి, మాజీ శాసనసభ్యులు అంబికాకృష్ణ, పద్మశ్రీ దండమూడి సుమతి అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. 18 సంవత్సరాలుగా కేవీఎస్ అవార్డును విశిష్ట వ్యక్తులకు బహుకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతీయ కూచిపూడి నృత్యకళకు విశేష కృషి చేస్తున్న కళారత్న కేవీ సత్యనారాయణ కళా కృషిని సభలో వక్తలు కొనియాడారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి, కేవీఎస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కేవీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కేకే గుప్తా, ఇరుదల ముద్దుకృష్ణ, గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ నొనాని, సహాయ కార్యదర్శి వేమ కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు జవ్వాజీ మోహన్, విఠల్, ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు, కేబీరావు, సభ్యులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రేవూరి శివశంకర్ వరప్రసాద్, కొమ్మన కొండబాబు, ఎం సూర్యనారాయణ యాదవ్, ఏ పార్వతీ రామచంద్రన్, ఏ జయలక్ష్మి, దువ్వి హేమసుందర్, కె సాంబశివరావు, వివి హనుమంతరావు, కనుగొళ్ల హేమంత్ కుమార్, కేవీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు కనకదుర్గ, మహాలక్ష్మి, ఎన్వి పుష్పావతి, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. So much of honor, I don't know how to take back with me. I truly will promise you that I'll continue dancing as long as I live. And I'll keep teaching dancing the same way he taught us. Thank you so very much. Thank you all this. ఏదైతే అంతరించిపోతుంది అనుకుంటున్నామో దాన్ని ఇక్కడే కాదు అంతర్జాతీయంగా కూడా దాన్ని కృషి చేస్తూ దాని యొక్క ప్రసిద్ధిని చాటి చెబుతూ కేవీ సత్యనారాయణ గారి కూచిపూడి పట్ల ఉన్న ప్రేమతో, అలాగే ఏదైతే ఏలూరులో పుట్టి పెరిగి ఆ కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తారో ఆయన చేసిన సేవలు కానీ అవి మళ్ళీ గుర్తుండిపోయేటట్టుగా ఈనాటికి కూడా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరిని ఒక విశిష్ట అతిథిని ఇక్కడికి తీసుకురావడం, ఆ సందర్భంగానే గురు గీతారాజ్ ఖర్గేకర్ గారిని యూఎస్ఏ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మరి ఆవిడకి కూడా ఇక్కడ ఏమి చేస్తున్నారని చూపిస్తూ ఆవిడకి మరి శిరోమణి అవార్డు ఇచ్చి ఆవిడని కూడా సత్కరించడానికి తీసుకొచ్చినందుకు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరి అందుకంటే కాలంలో కూచిపూడి నృత్యం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కూడా వస్తుంది. దాని పట్ల పిల్లవాళ్ళు దాని పట్ల ఎవరికి కూడా ఆకర్షితులేదు, ప్రజలు విధంగా ఉంటున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ మరి ముందు కూడా ఇటువంటి ప్రోత్సాహమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి జన్మదినోత్సవాలు తిరిగి వస్తూ సెలవుస్తాం. ప్రధానిగా ఈ నాట్య అభివృద్ధి చెందుతూ తొలి నెలలో పురుషులకి స్త్రీలకు ప్రవేశం లేదు, కేవలం పురుషులే స్త్రీ పాత్రధారణ చేయాల్సిన అవసరం. అత్యంత వెంకయ్య లాంటి వాటిని సంస్కరించి స్త్రీలకు కూడా అవకాశం కల్పించడంతో ఈ నాట్యం ఎంతగా వైభవోన్నతిని సాధించడం మనకు తెలిసింది. అయితే వేలాపురిని నృత్యపురిగా మార్చిన ఘనత మాత్రం మా కేవీ సత్యనారాయణ. వారు ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచార్యులు ఒకరు. వారి గురించి మీ ఏలూరులో ఎంతమంది తెలుసో నాకు తెలియదు, అందరూ తెలుసు, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. కానీ అమెరికా వెళ్తే కేవీ సత్యనారాయణ అంటే తెలియనివ్వనంత లేదని చెప్తాం, అతిశక్తి కాదని చెప్పిన భావిస్తాం. ఈ డయాస్ మీద ఈ వెయిట్ డయాస్ మీద చేసినటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం.
మరొక విషయం ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి ఆయన ఎక్కడెక్కడి నుంచో పెద్దవారిని తీసుకొచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విషయంలో ఈరోజు అమెరికా నుంచి తీసుకొచ్చారు మేడం గారిని, ఆయన ఫిరోజ్కర్ గారిని అమెరికా నుంచి తీసుకొచ్చి వారికి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను అనేది ఏంటంటే కళలు సంస్కృతులు ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటాయి, కానీ కాపాడేవారు కావాలి, దాన్ని పోషించేవారు కావాలి, పరిపాలించేవారు కావాలి. ఈ ఇప్పుడు కేవీ సత్యనారాయణ అనే ఒక వ్యక్తి లేకపోతే ఏలూరులో ఈ సంస్కృతికి జీవం లేదు. గట్టిగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేవీ సత్యనారాయణ ఆశీర్వదించారు. స్వర్గస్థురాలైనటువంటి ఆమెని కృష్ణమూర్తి గారు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడే రాజారెడ్డి నేర్చుకోవడం జరిగింది. మరి పద్మశ్రీ అవార్డు అయినటువంటి గన్నమూడి సుమతి గారు కూడా ఇక్కడ నాట్యం నేర్చుకోవడం జరిగింది, సంగీతం నేర్చుకోవడం జరిగింది మన ఏలూరు అమ్మాయి. అలాగే ఏలూరు వాసి సిఆర్ ఆచార్య గారి దగ్గర ఆవిడ నాట్యం నేర్చుకోవడం జరిగింది. సో ఇంత విశిష్ట కలిగినటువంటి 120 సంవత్సరాలు కలిగిన హిందూ యువజన సంఘం ఇంకా కూడా ఇప్పటికీ కూడా నేను కేవీఎస్ వస్తూ నా బర్త్డే గురించి కాదు, నాకు వైరస్ ఇంపార్టెంట్. ఇది మేము ఆఫీస్కి అధికిస్తే మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి చెప్పండి. చేస్తో పాటు అన్నింటిలో కలిపి ఒక ఆఫీస్కి ఇస్తే మన భారతదేశానికి అత్యంత విలువైనది గురు శిష్య పరంపర. 100 సంవత్సరాల క్రితం మనకు అందించిన కూచిపూడిని ఈరోజు కూడా ఈ విధంగా సజీవంగా ఉంచగలుగుతున్నాం అంటే గురు శిష్య పరంపర వల్ల మాత్రమే జరుగుతుంది. సిద్ధేంద్ర యోగి నుంచి వారి శిష్యులు ఈరోజు మన కేవీ సత్యనారాయణ గారు, అలాగే గురు గీతారాజ్ కర్కేరా గారు, ఇలా అనేక మంది కూచిపూడిని సజీవంగా ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మనం 100 సంవత్సరాల క్రితం మనకు అందించిన కూచిపూడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎంతో మంది కవులు, కళాకారులు తమ కవితలతో, కళారూపాలతో ప్రజలను జాగృతం చేసి స్వాతంత్రోద్యమం దిశగా వాళ్ళని పురిగొల్పాలి. ఈ నేల మీద పుట్టిన ఒక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆయన ఒక చిన్న పద్యం రాస్తే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడిపోయింది. భరతఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ అని పద్యం రాస్తే బ్రిటిష్ సామ్రాజ్యం ఉడికిపోయింది. అది కవులు, కళాకారుల గొప్పతనం. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో అపరాధం జరిగిందని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు హిందువుల మనోభావాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుండటంతో ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన నాయకులు నారా శేషు పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా శుక్రవారం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారం రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల స్వామివారి లడ్డూ నాణ్యత పూర్తిగా దెబ్బతిందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా క్షమించకూడదని ప్రభుత్వానికి విన్నవించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తాను ఈ దీక్ష చేపట్టానని తెలిపారు. ప్రాయశ్చిత్త దీక్ష కదా. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ద్వారకా తిరుమలలో గోవిందమాల వేసుకుని ఇక రానున్న 7 రోజులు ఆయనతో దీక్షతో పాల్గొనాలని వాళ్ళ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మంలో
సనాతన ధర్మ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు. ఆ దీక్షలో భాగంగా మేము పాల్గొనడం జరుగుతుంది. 7 రోజులు ఏడుకొండల స్వామికి 7 రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా 7 రోజులు పార్టీకి అనుగుణంగా, అలాగే ఆ స్వామికి శుద్ధి నిమిత్తం కళ్యాణాలు, పుష్పయాగం, శాంతి హోమం, అలాగే దీపారాధనలు, నగర సంకీర్తనలు, గుళ్ళల్లో భజనలు చేయడం జరుగుతుంది. తిరుపతి కల్తీ ప్రసాదం దోషులను శిక్షించాలని కోరుతూ పిఠాపురం నుంచి పెద్ద తిరుపతి వరకు తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్ర శుక్రవారం ఏలూరు చేరుకుంది. అఖండ దీపాన్ని తలపై ఉంచుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవీచంద్ర పాదయాత్ర చేసుకుంటూ ఏలూరు మీదుగా విజయవాడ వెళ్లారు. దేవీచంద్ర మాట్లాడుతూ ఇటీవల తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం జరిగిందని, ఆ పాపం పోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అఖండ దీపం వెలిగించాలని కోరారు. పాదయాత్ర చిన్న తిరుపతి మీదుగా ఏలూరు తీసుకురావడం జరిగింది. ఏలూరు నుంచి హనుమాన్ జంక్షను, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి శ్రీవారి పాదాలు మెట్ల మీదుగా అఖండ దీపాన్ని, నా పాదాల మీదుగా అఖండ దీపాన్ని తీసుకువెళ్తున్నానన్న సంకల్పం, తీసుకెళ్లాలన్న సంకల్పం. ఈ అఖండ దీపాన్ని లోక కళ్యాణార్థం గురించి భారతదేశంలో మొత్తం అఖండ దీపం వెలగాలి. ఈ అఖండ దీపం వెలిగితే మనకు లోక కళ్యాణం బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి విపక్షాలు లేకుండా, పంచభూతాలన్నీ శాంతిగా ఉండి, మనకు ఎటువంటి వరదలు, ఎటువంటి అతి వర్షాలు ఇది లేకుండా మొత్తం లోక కళ్యాణం జరిగే విధంగా పాదయాత్ర చేస్తున్నాము. ఆ దీపంలో అంత శక్తి ఉంది కాబట్టి అఖండ దీపాన్ని వెలిగించి మన భారతదేశాన్ని కాపాడాలని సంకల్పంతో నా పిలుపు. నమో వెంకటేశాయ. నా పేరు అవినాష్ దేవీచంద్ర, పెద్దాపురం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ,
888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకి 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ సమస్యపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం మరియు ప్రతిపక్షం అంతవరకు సంయమనం పాటిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా చూడాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. రవి మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సమగ్ర విచారణ చేయాలని, దోషులను తెలపాలని, దోషులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతవరకు లడ్డూ వ్యవహారాన్ని సాకుగా తీసుకుని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మతోన్మాదాన్ని పెంచడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి తిరుపతి దేవస్థానాన్ని వారు అదుపులోకి తెచ్చుకోవడం కోసం వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించి ప్రజల మధ్య ఐక్యతను కాపాడాల్సింది పోయి
ప్రభుత్వంలో ఉన్నవారే ఈ మతోన్మాద చర్యలను ప్రోత్సహించడం బాధాకరమని అన్నారు. వైసీపీ నేతలు కూడా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్తామనడం, గుడిలో పూజలు చేయడం వంటి చర్యలు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకువచ్చి రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రోత్సహించడమేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఒక పక్క భారీ వర్షాలతో, అధిక ధరలతో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతారనే ఆందోళనతో, నిరుద్యోగ సమస్యలతో అనేక బాధలు పడుతుంటే ఈ మొత్తం వ్యవహారాలను పక్కదారి పట్టించడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లౌకిక రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు ఇలా తెగబడితే రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాద కుయుక్తుల్లో పడకుండా రాష్ట్రంలో లౌకిక తత్వాన్ని, ప్రజల మధ్య ఐక్యతను కాపాడాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో సమగ్ర విచారణ జరపడంతో పాటు దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ, హిందువులు చాలా పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ విషయం, అందులో కల్తీ నెయ్యి వాడారనేటువంటి విషయం బాధాకరం. ఆ సమస్య మీద ప్రభుత్వం ఇప్పటికే సిట్ని ఆదేశించింది. ఆ సిట్టు దాన్ని సమగ్రంగా పరిశీలన చేసి ఆ తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కలిసిందా లేదా పరిశీలన చేసి దానికి దోషులు ఎవరో గుర్తించి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆ దోషులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేయడానికి, మతోన్మాద రాజకీయాలు నడపడానికి పావులు కదుపుతూ ఉంది. తిరుపతి దేవస్థానాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం దీనికోసం వ్యూహాలు పన్నుతూ ఉంది. ఇంకో ప్రక్కన ప్రజల్లో హిందువులు, హిందూవేత్తలకు సంబంధించిన మతాల పట్ల ద్వేషం పెంచి కొట్లాట్లకి దారితీసే పద్ధతిలో కూడా ఈ విషయాల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించి ఆ దోషులను గుర్తించే పని చేయాలి, కఠినంగా శిక్షించాలి. కానీ బాధాకరం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే ఈ మతోన్మాద చర్యల్ని ప్రోత్సహించేలాగా, ప్రేరేపించేలాగా వ్యవహరించడం, దానికి తోడు ఉప ముఖ్యమంత్రి గారే ప్రాయచిత్త దీక్షను తీసుకున్నామని చెప్పడం, దేవుడి గుడికి సంబంధించినటువంటి ఆ మెట్లు కడగటం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. ఈ సందర్భంలోనే ఇతర మతాలకి మీదకి మొత్తం నేరాన్నంతటిని మోపి అలాంటి వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తాం, సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని చెప్పే పద్ధతిలో ఆయన ప్రకటన ఇవ్వడం చాలా బాధాకరం. ఒక అంశాన్ని, అందులో ఉన్న లోపాన్ని గుర్తించాలి, నిందితులను గుర్తించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి తప్ప ఆ అంశాన్ని మతానికి, రాజకీయాలను వాడుకునే పద్ధతిలో వ్యవహరించకూడదు. పని చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన వైసీపీ నేతలు కూడా దానికి ప్రతిగా విమర్శలు చేస్తూ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఒక అవినీతి సమస్య లేదా అక్రమ చర్యలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం సక్రమ పద్ధతిలో పరిశీలన చేసి పరిష్కారం చేయాల్సింది పోయి దానికి మతం రంగు పొలిమి దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వివిధ మతస్థుల పట్ల విద్వేషాలను పెంచేటువంటి చర్యలకి పాల్పడటం, ఇది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తెగబట్టడం, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఈ పద్ధతిలోనే తెగబట్టడం, ఇది రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించడమే. రెండో ప్రక్కన అనేక సమస్యలను, ఈ సమస్యలను కూడా పక్కదోవ పట్టించడంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఈ చర్యలు మానుకుని, ఈ కుటిల యత్నాలు మానుకుని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం మానుకుని, మతాన్ని రాజకీయాల్లోకి లాగడం మానుకుని, ఆ తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ అంశం మీద తగిన విచారణ జరిపి నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఆ రకంగానే చర్యలు తీసుకోవాలి తప్ప దీన్ని ప్రజల మధ్యన విద్వేషాలు పెంచే పద్ధతిలో చేస్తే మంచి పద్ధతి కాదు. ఇదో పక్కన మీరంతా కూడా లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసే మీరు ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా లేదా ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చేస్తున్న వాళ్ళు కూడా ప్రమాణం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడాను. కాబట్టి ఈ దుశ్చర్యల్ని అరికట్టి ఆ నిందితులు గుర్తించే పని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా పథకం అమలు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడ్డాయని విమర్శలు చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారని, ఇటీవల కాలంలో భారతదేశానికి ఆనుకుని ఉన్న శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో అనురా కుమార దిశనాయకే అధ్యక్షుడిగా ఎన్నిక కావడం భారతదేశంలో కమ్యూనిస్టులుగా పనిచేస్తున్న వారికి ఉత్సాహాన్ని ఇచ్చేదిగా
విమర్శలకు సమాధానం చెప్పేదిగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంట బీమా పథకం అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల అప్పులను మాఫీ చేయాలని ఒక్కసారి కోరుతున్నామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి పంపుసెట్ల వద్ద విద్యుత్ మీటర్లు బిగించారని, ఆనాడు వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదని అన్నారు. మోటార్లకు విద్యుత్ మీటర్లు మరిన్ని బిగించే ప్రయత్నం చేస్తున్నారని డేగా ప్రభాకర్ ఖండించారు. ఉప్పటేరు, బుడమేరు, కొల్లేరు ఆక్రమణలకు గురైన కారణంగా పంటలు పాడవడంతో ప్రజలు నిరాశ్రయులవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వరదల్లో నష్టపోయిన గిరిజనులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ప్రభాకర్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, నిర్వాసిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, చింతలపూడి, తాడిపూడి కాలువల పనులు పూర్తి చేసి రైతు పండించే పంటకు సాగునీరు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు, సహాయక కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, గుదే శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఇవాళ రాష్ట్రంలో వరదలవి వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా బుడమేరు పొంగడంతో ఆ బుడమేరు ఆక్రమణ వ్యవహారం ఉంది. దాంతో విజయవాడ ప్రజలు దగ్గరగా 3.5 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇళ్లు కూడా 12-13 అడుగుల లెక్క నీరు వచ్చేసింది. సర్లే, దానికి కమ్యూనిస్ట్ పార్టీ తన శక్తి మేరకు సహకరించింది. ప్రభుత్వం కూడా మేము బాగా పనిచేసామని చెప్పేసి అక్కడే ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చేశామని చెప్పారు. సంతోషం. నష్టపరిహారం కూడా సరిపడా కాకపోయినా ఎంతో కొంత ఇస్తా ఉన్నారు. దాన్ని కొద్దిగా పెంచితే మరింత మంచిగా ఉంటుందని భావిస్తా ఉన్నాం. రెండోది ఏమంటే, సేమ్ టైంలో అల్లూరు సీతారామరాజు అంటే ఏజెన్సీ జిల్లాది, అక్కడ దారకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలు ఇళ్లు కొట్టుకుపోయినాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. రహదారులు లేవు, కొట్టుకుపోయినాయి రహదారులు, కొండవాగులన్నీ పొంగినాయి. కానీ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేది ఒకటి ఉందని, కష్టాల్లో ఉన్న గిరిజనులను ఆదుకోవాలని ఏ ఒక్కరూ అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళకి ఒక పైసా నష్టపరిహారం ఇవ్వటం కానీ జరగల. మా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు ఒక బృందాన్ని తీసుకొని ఆ గిరిజన ప్రాంతం అంతా తిరిగి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి తోచిన పద్ధతిలో వాళ్ళకి సహాయం చేశారు. కానీ ఆ సహాయం సరిపోదని మేము భావిస్తా ఉన్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించాలి. గిరిజన ప్రాంతానికి మంత్రులంతా వెళ్ళాలి, ఇళ్ళు వాళ్ళని ఆదుకోవడానికి, పోయిన ఇళ్ళు నిర్మాణం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళకి సౌకర్యవంతమైన జీవితం ఉండేటట్లుగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఇవాళ 100 రోజులు గడిచిన సందర్భంగా మాది మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. సర్లే, మీది మంచి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం తేల్చాల్సింది ప్రజలు. అందుకోసం మీ భుజాలు మీరు తట్టుకోవడం కాకుండా ప్రజలకి సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తే ప్రజలే మీది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని అపశృతులు, ఈ 100 రోజుల్లోనే కొన్ని అపశృతులు దొరికినాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు గారు అంబేద్కర్ గారికి సంబంధించిన ఫ్లెక్సీస్ ఇచ్చేసి ప్రజల సమక్షంలో ఆయన అవమానించినట్లు మేము పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాం. అంత అనుభవం ఉన్న నాయకుడు అట్లాంటి పని చేయడం ఘోరమైన నేరం. దానికి సంబంధించి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. అలాగే ఏదైతే రాజ్యాంగానికి సంబంధించి రాసే కమిటీకి కన్వీనర్గా ఉండి గౌరవప్రదమైన భారత రాజ్యాంగాన్ని రాశారో అంబేద్కర్ గారు, ఆయనకి తగిన రీతిలో గౌరవం ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అది ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. రెండవది, పంతో నానాజీ గారి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అక్కడ దళిత డాక్టర్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుని కొట్టడం కూడా సంచలనం కలిగించిన విషయంగా ఉంది. తక్షణం ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే జానీ మాస్టర్ వాళ్ళ ఒక జూనియర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే సురేష్ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని కూడా సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకి మాది మంచి పరిపాలన అని మీరు నోటితో చెప్పుకోకుండా చేతలతో చూపిస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు. ఆ రూపంగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఏలూరు జనసేన నాయకులు నారా శేషు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా చిన్న వెంకన్న సన్నిధిలో గోవిందమాలను ధరించారు. 7 రోజుల పాటు స్వామివారి మాలను ధరించి ఏలూరులో శ్రీనివాస కళ్యాణం, శాంతి హోమం, నగర సంకీర్తన, దీపాలంకరణ ఇలా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా మాలధారణ అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ కల్తీ వివాదంలో దోషులకు శిక్షలు పడాలని, ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఓకే. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా సంఘీభావంగా 7 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. గోవిందమాల వేయడం జరిగింది ద్వారకతిరుమలలో. ఈ 7 రోజులు ధర్మబీరి ప్రాంగణంలో ఏలూరు 7 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. శ్రీనివాస కళ్యాణం, హోమం, శాంతి హోమం, అలాగే నగర సంకీర్తన, దీపాలంకరణ, ఇలా వివిధ కార్యక్రమాలు 7 రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన సంఘీభావంగా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జలజీవన్ మిషన్ నిధులతో ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ఆయన భీమడోలు మండలంలో శుక్రవారం పర్యటించారు. దీనిలో భాగంగా గుండుగల్ను గృహ నిర్మాణ సంస్థ కాలనీలో నిర్మించిన సుమారు 900 గృహాల అవసరాల కోసం 1.59 కోట్ల జలజీవన్ మిషన్ నిధులతో 1.2 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి అనుబంధంగా భూగర్భ జలాలు అందించే బోర్ను ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలో తాగునీటిని అందించేందుకు నీటి నిల్వ కోసం ప్రత్యేక సంపు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన కాలనీలో జనాభా మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నిర్మించిన ఫ్లైఓవర్ ట్యాంక్ సామర్థ్యాన్ని 1.20 లక్షల లీటర్ల నుంచి 1.50 లక్షల లీటర్లకు పెంచాలని కోరారు. నూతనంగా ఏర్పడిన కాలనీకి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విధంగా ప్రస్తుతం ఏర్పడిన కాలనీ దాదాపుగా గ్రామ పంచాయతీకి అదనపు ఆవాస ప్రాంతంగా ఏర్పడిన నేపథ్యంలో ఏలూరు కాలువపై ఆ ప్రాంతంలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులను కోరారు. ఇక భీమడోల్లో ఏలూరు కాలువ సమీపంలో గల గృహ నిర్మాణ సంస్థ కాలనీలో గల 154 గృహాలకు ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా తాగునీరు అందించేందుకు సుమారు 57 లక్షల వ్యయంతో 60,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి
శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతవాసులు కాలనీలో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులను కోరారు. దీనిపై స్పందించిన శాసనసభ్యులు మాట్లాడుతూ గుండుగల్లు బేమడోలు గృహ నిర్మాణ సంస్థ కాలనీలో రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని, ఇతర పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఓం ధ్రువంతే రాజాభృణో ధ్రువంతే బృహస్సాగ్నిష్ట రాష్ట్రం ఆయన పెడతారు ఒకసారి. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో జలజీవన్ మిషన్ కార్యక్రమంలో గుండుగొల్లు కాలనీలో ఈరోజు 1,50,00,000తో 1,50,000 లీటర్ల వాటర్ ట్యాంకు అలాగే పైప్ లైన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా గతంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారితో సహా మేమందరం కూడా వచ్చి పరిశీలించినప్పుడు మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందంటే వెంటనే అది వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి 100 రోజుల లోపల ఈ ట్యాంక్ని పూర్తి చేస్తాం. అలాగే మంచినీటి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఉంటుంది. ఈ కాలనీకి కూడా రోడ్లను కూడా త్వరలోనే ప్రారంభించి వాటినన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని సుమారుగా ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ నిధులతో 1 కోటి రూపాయలతో ఈ కాలనీ రోడ్లన్నింటినీ అభివృద్ధి చేసి డ్రైనేజీలని అలాగే మంచినీటి పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా జలజీవన్ మిషన్ ద్వారా ఇంకా 3 ట్యాంకులు ఈరోజు ఓపెనింగ్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా అనేక మందికి అంటే సుమారుగా ఈ కాలనీలో అయితే 1000 గృహాల వరకు ఉన్నాయి. 1000 గృహాలలో కూడా మంచినీటి అవసరాన్ని తీర్చే విధంగా ఉంటాయి. అక్కడ కూడా అందరికీ కూడా మంచినీటి అవసరాన్ని తీర్చే విధంగానే మా ప్రణాళిక ఉంటుందని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రతి ఇంటికి కూడా మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాంతో మొత్తాన్ని ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇవ్వాలనే దాని ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.